హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి క్లర్క్ సంబంధించిన పోస్టులు అనమాట. వీటికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ ఒక టైపింగ్ టెస్ట్ అనేది, టైపింగ్ స్కిల్స్ అనేది చూడడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఒక మంచి శాలరీ, అలాగే దాంతోపాటు అన్ని రకాల అలవెన్సెస్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడాలనేసి అంటే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. అలాగే మీకోసం మేము చాలా కష్టపడి ఒక 2-3 అవర్స్ కష్టపడి ఒక వీడియో చేస్తున్నాం కాబట్టి జస్ట్ మీరు ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేసి అలాగే కమెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవి ఏంటంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి వచ్చే పోస్టుల పేరు అన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్డ్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాంట్రాక్ట్ బేస్డ్ అయినా సరే మీకు మంచి శాలరీస్తో జాబ్ అయితే ఉంటుంది కాబట్టి మనకి కాంట్రాక్ట్ బేస్డ్ పీరియడ్ని కూడా మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత. కాబట్టి కాంట్రాక్ట్ బేస్డ్ అనేది ఆగిపోకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మినిమం మనకి ఇంటర్మీడియట్లో జస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. మనకి జస్ట్ 70% అక్కర్లేదు, 50% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు ఎలిజిబుల్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే తక్కువ మార్క్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 1/4/2024 అంటే April 24 నాటికి మనకి ఇక్కడ 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా వర్తిస్తాయని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే SC/ST వాళ్ళకేమో 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయి అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి మనకి అన్ని రకాల ఎలివెన్సెస్ కలుపుకుని మంచి శాలరీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి పే స్కేల్ వచ్చేసి మనకి 19,900 రూపీస్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, DA ఇలాంటివన్నీ కూడా మనకి ఇస్తారు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనకి దగ్గర ఒక పర్ మంత్కి వచ్చేసి 25K వరకు కూడా మనకి శాలరీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఈ పర్టికులర్ పోస్ట్లకి ఎలా అప్లై చేసుకోవాలనేసి అంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. మనకి మనం పోస్ట్ ద్వారా మనం దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రిలవెంట్ ఫొటోస్, మీ ఫొటోస్ అలాగే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు అన్ని జిరాక్స్ కాపీస్ తీయించి మీరు దాంట్లో పంపాల్సి ఉంటుందన్నమాట. వాటి అన్నిటి మీద సైన్ చేసి మీ ఫొటోస్తో పాటు దాన్ని పంపించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ మనకి ఏ అడ్రస్కి పంపాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేసిన దానికి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా నార్మల్ పోస్ట్ ద్వారా కానీ పంపించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ టు DAE కాలనీ, డి సెక్టర్ గేట్, అలాగే కమలానగర్, ECIL పోస్ట్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు 500062 అనేసి. సో దీనికి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మీరు లాస్ట్ డేట్ మీరు ఎప్పుడు అనేసి అంటే ఇక్కడ 25 ఫిబ్రవరి 2025 అనేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తారో వెంటనే మీరు అప్లై చేసుకునే అవకాశం, వెంటనే అప్లై చేసుకోవడం అయితే చేయండి. ఎందుకంటే అంటే అది మనకి స్పీడ్ పోస్ట్లో పంపితే జస్ట్ 1 డేలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎలాంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఎలాంటి ఎగ్జామ్ అనేది ఏమీ కూడా ఉండదు. జస్ట్ ఎగ్జామ్ ఏమీ లేకుండా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏమీ లేకుండా టైపింగ్కి సంబంధించి మనకి నాలెడ్జ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. అంటే మనకి క్లర్క్కి సంబంధించి కాబట్టి, అంటే మనకి టైపింగ్ వర్క్ అది ఉంటుంది కాబట్టి టైపింగ్కి సంబంధించి మీ స్పీడ్ ఎలా ఉంది అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు జస్ట్ అదొక్కటి మీకు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మీకు చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి
మీకు ఈ పోస్టుల కోసం సెలెక్ట్ చేసుకుంటారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారనమాట. అండ్ దాంతోపాటు మీకు ఇది కంప్యూటర్ ఆపరేటింగ్కి సంబంధించి మీకు మినిమం నాలెడ్జ్ ఏంటంటే జస్ట్ విండోస్ కానీ, వర్డ్కి కానీ, లేకపోతే ఎక్సెల్కి సంబంధించి ఇలాంటి జస్ట్ చిన్న చిన్న వర్డ్స్కి సంబంధించి మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ దీంతోపాటు మీరు ఈ రెండాటిలో కనుక ఓకే అనేసి అనుకుంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఈ పోస్టులకు తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే ఈ టెస్ట్ల కోసం తీసుకోవడం జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు, మెన్షన్ చేశారు. ఇక్కడ ప్యూర్లీ టెంపరరీ బేస్డ్ అనేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి దీన్ని చూసుకుని కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా చూడొచ్చు. మీకు ఇక్కడ ఏదైతే మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేసి అన్నారో మొత్తం బయోడేటా అంతా కూడా మీరు క్లియర్గా 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకుని, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్గా హైలైట్ చేశారు చూడండి. అప్లికేషన్స్ పోస్ట్ ద్వారా కాకుండా ఏవైతే ఈమెయిల్ ద్వారా మీరు కొంతమంది పంపుతారో అలాంటివి అయితే అస్సలు యాక్సెప్ట్ చేయము అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేసి చెప్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్స్ వితౌట్ జిరాక్స్ కాపీస్ మీరు ఖచ్చితంగా ఏదైతే అప్లికేషన్ మీరు పంపుతున్నారో అది జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పంపించాలి అనేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో అప్లికేషన్స్ జిరాక్స్ కాపీస్ ఎవరైతే పంపరో వాళ్ళని రిజెక్ట్ చేస్తారనేసి కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మీరు పంపించడం అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుంచి హైదరాబాద్ నుంచి మనకి రావడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా జస్ట్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్డ్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ అలాంటివి ఏమీ లేవు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దీనికి సంబంధించి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ పోస్టింగ్ కావాలనుకుంటున్నారు, అలాగే మీ ఏరియా ఏంటి అనేది కమెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన పోస్టులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు కమెంట్ సెక్షన్లో మీ ఏరియా ఏంటి అనేసి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికైతే అవకాశం ఉందో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియోని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.